ఎమ్మెల్సీ ఎన్నికలతోటే వైసీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. అది వాళ్ళకి అర్థం కాక వైనాట్ 175 అని చెప్పి తొడగొట్టారు, కాలు దువ్వారు, మీసం దువ్వారు, జబ్బ జరిచారు. ఏమయ్యారు? బోర్లా పడ్డారు. మా గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? మేము 4000 పింఛను పెంచినందుక, ఇవాళ అన్నదాత సుఖీభావ ఇచ్చినందుక, రోడ్లు 27,000 కిలోమీటర్ల రోడ్లు వేసినందుక, వాళ్ళు వేయలేని రోడ్లు మేము వేసినందుక, ఇవాళ రేపు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలు కల్పిస్తున్నందుక, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినందుక, దేనికి మా గ్రాఫ్ పడిపోద్ది చెప్పండి? ఎందుకు కూటమి బలహీన పడిపోతుంది? అంత గొప్ప మీరేం సాధించారు ఈ సంవత్సరాల కాలంలో? రైట్ అండి, రైట్. మీ మీరు ఖచ్చితంగా గెలుస్తామని మీరు ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ ఖచ్చితంగా గెలుస్తాము, ఒంటిమిట్టలో గెలుస్తాము, పులివెందుల్లో గెలుస్తామని కరాఖండిగా చెప్పగలుగుతూ ఉన్నారా? డెఫినెట్ గా గెలుస్తారు. రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, ఈ 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది అంతే నిజం.